దగ్గర మటన్ కర్రీ పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నా. హైదరాబాద్లో ది బెస్ట్ మటన్ కర్రీ అయితే వస్తుంది. లోటస్ పాండ్లో ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారన్నా మీరు? 11 to 12 years. మరి ఎందుకని ఇక్కడికి వచ్చారు? షాద్ నగర్ మన హైవే పక్కకి. ట్రాఫిక్ వాళ్ళ దగ్గర నుంచి, జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి కొంచెం బెంజ్ కార్ దగ్గర నుంచి అందరూ వస్తున్నారు. బెంజ్ కార్లు కూడా అడ్డదిడ్డంగా అంబులెన్సులు తిరుగుతుంటాయి. పక్కనే అపోలో హాస్పిటల్ ఉంది. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. మీ అందరికీ ఒక వ్యక్తి గురించి చెప్పాలి. లోటస్ పాండ్ లోనే సీనన్న అంటే తెలియని వాళ్ళైతే ఎవరూ లేరు. ఎందుకంటే గత 11 years నుంచి చాలా మందికి రీజనబుల్ ప్రైసెస్ లో అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ అయితే అందించారు. అటువంటి సీనన్న 8 months నుంచి అయితే మనకి లోటస్ పాండ్ సైడ్ అయితే కనిపించలేదు. ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చేసాను. షాద్ నగర్ నుంచి బెంగళూరు హైవేకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్కి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మన చటాన్పల్లి చౌరస్తా దగ్గరే ఉంటది శ్రీనన్న హోటల్. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి ఇప్పుడైతే హోటల్ స్టేజ్కి వచ్చారు. అసలు ఎలా వచ్చారు వీటన్నిటి గురించి మాట్లాడేద్దాం. మీరైతే ముందు నుంచి అంతా నడిపిస్తున్నారమ్మా. మీ బ్యాక్ బోన్ మా మిస్సెస్, మీ మిస్సెస్ తెలుసు. నాకు వదిన గారు తెలుసు. చాలా అంటే చాలా. అసలు వదిన గారి నోట్లో మాటలే ఉండవు, మీరే మాట్లాడతారు. హోల్ అండ్ సోల్ అంతా ఆమె. ఇంకేంటంటే ఆమె లేకపోతే మేము లేము. రెసిపీస్ అన్ని ఆమె మొత్తం ఆమె లేకపోతే హోటలే లేదు. అవును, నేను లేను, హోటల్ లేదు. కుకింగ్ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తారు. 5:30 కల్లా కటింగ్ స్టార్ట్ అవుతుంది. 7 కల్లా పొయ్యిలు అంటిస్తుంది. ఇంకా ఫస్ట్ పప్పు బాయిల్ చేస్తుంది, కుక్కర్ లో పెట్టి ఇక 1 by 1 అవుతుంది. సో ఇప్పటికీ ఆ కిచెన్ లో అయితే కష్టపడుతుంది. ఒకసారి మాట్లాడదాము నాగమణి వదినతో. 11 years నుంచి ఎన్నో కష్టాలు పడి ఒక స్ట్రీట్ సైడ్ ఫుడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక హైవే పక్కన హోటల్ పెట్టే రేంజ్ వరకు మన సీనన్నకి తోడుండి నడిపింది ఎవరైతే మన నాగమణి వదిన గారు. సో వదినతో అయితే ఖచ్చితంగా మాట్లాడదాం. వదిన గారు నమస్కారం. అమ్మా ఏంటి, దాదాపు 11 years నుంచి ఒక్కరే ఒక మహిళ అంటే వంటింటికి పరిమితం కాకుండా సో వంటింట్లో చేసుకున్న ఫుడ్ దగ్గర నుంచి ఈరోజు ఒక పెద్ద హోటల్ పెట్టే రేంజ్ వరకు అయితే దాదాపు 11 years నుంచి అయితే కష్టపడ్డారు. సో నాగమణి వదిన గారు మీకు నమస్కారం. సీనన్న అంత ముందుంది ఎంత కష్టపడుతున్నారో, మీరు వెనుకుండా అంత కష్టపడుతున్నారో మీ గురించి మన సబ్స్క్రైబర్స్ అందరు తెలియాలి. సో అసలు ఈ కర్రీస్ ఇంత టేస్ట్ అవడానికి మీరు ఎక్కడ నేర్చుకున్నారు వదిన గారు? నాన్ వెజ్ కర్రీస్, కొన్ని బిర్యానీస్ అవన్నీ తాజ్ బంజారా షెఫ్ల దగ్గర నేర్చుకున్నాను. అక్కడ చూడండి, నన్ను చూడండి. తాజ్ బంజారా షెఫ్ల దగ్గర నేర్చుకున్నాను. ఓకే. చైనీస్ ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ నాన్ కింగ్ షెఫ్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. ఇంకా వెజ్ అంటే ఇంకా మా అత్తగారి దగ్గర ఐటమ్స్. చావల్ పులుసు అంటే నెల్లూరు స్టైల్. సో నెల్లూరు స్టైల్ వెజ్ అయితే నెల్లూరు స్టైల్ పక్కా ఉంటుంది అనమాట. సో ఇంటి దగ్గర నేర్చుకున్న వెజ్. తాజ్ బంజారా అని స్టార్ హోటల్ చెఫ్ దగ్గర అయితే నాన్ వెజ్ కర్రీ చేసుకున్నారు. సెమీ గ్రేవీ, వీళ్ళ కర్రీలో గ్రేవీ ఉంటుంది. ఆ గ్రేవీతో నోట్లో అలా అన్నం పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. నాకు ముక్కలుగానే అవసరం లేదు. గ్రేవీలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. గ్రేవీలే కాదు, బిర్యానీ కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతిదీ మన వదిన గారే కిచెన్లో ఉండి దగ్గరుండి చూస్తారు. ఇప్పుడు కూడా నేను లోపలికి వచ్చినప్పుడు ఆ కిచెన్లోనే ఉండేసి చాలా కష్టపడుతున్నారు అనమాట. వావ్, మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉన్నారు. మీకైతే రియల్ సెల్యూట్ వదిన గారు. సో ఏ రోజు రిస్క్ అనిపించలేదు? అరే ఎందుకు రావు నేను చేయడము, మనుషులు పెట్టి చేసుకుందామని ఏ రోజు అనిపించలేదు? అట్లేం అనిపించదు. కష్టం చేస్తుంటే కొంచెం మంచిగా చేయాలి, మంచిగా పెట్టాలి, కస్టమర్లు అందరికి మంచిగా ఉండాలని. ఓకే. ఈ బిజీ షెడ్యూల్ లో కూడా కిచెన్ లో చాలా బిజీగా ఉన్నారు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేసినందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన గారు. సో మీరు ఇలానే కంటిన్యూగా మంచి టేస్టీ ఫుడ్ అయితే రీజనబుల్ ప్రైస్ లో అందరికైతే అందించండి. అలా సీనన్న, వదిన గారు ఎంత కష్టపడుతున్నారు కదా, అసలు స్టార్టింగ్ మీరు ఏదైతే క్యాటరింగ్ పెట్టినప్పుడు చేస్తుందో లేదో అనుకున్నారా మీరు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఒక సడన్ గా ఒక అవకాశం వచ్చింది. అంటే ఇబ్బంది వచ్చింది, అవకాశం కంటే ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది అవకాశం అయ్యింది. కొంతమందికి చేయాల్సి వచ్చింది ఫుడ్. వీళ్ళకి జనరల్ గా ఇంట్లో సౌత్ ఇండియన్ ఫుడ్, పప్పు కూర సాంబార్లు మంచిగా చేస్తుంది. వాళ్ళకి చేయాల్సి వచ్చింది. చేయమన్నా చేయనంది. నా వల్ల కాదు, 50 members చేయాల్సి వచ్చింది. చేయనంటే చేయనంది. నెట్టైనా బలవంతంగా చేపించిన తర్వాత బాగుంటుందో. 5 మందికి అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 50 మంది చేయగలుగుతుందా లేదా అనుకున్నా. కానీ అది మా విజయానికి తొలిమెట్టు. అది తిన్న తర్వాత కస్టమర్లు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, వండర్ అన్నారు. దాంతో మాకు మా లైఫ్ లో కొత్త జీవితం
స్టార్ట్ అయింది. యాక్చువల్గా ప్రతి మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది. అవును. ఈ నెల్లూరు దగ్గర రామన్ గారిపల్లి కలవాయి దగ్గర. ఓకే. మీది? మేము ఎక్కువగా బేసిక్ గా చిత్తూరు జిల్లా, కాకపోతే నేను పెరిగింది ఎక్కువ హైదరాబాద్. ఓకే. అయితే ఈ అమ్మాయి దగ్గర స్కిల్ నేను గ్రాస్ప్ చేశాను. ప్రతి మనిషిలో ఈ దగ్గర ఒక ఉంది, ఒక మట్టిలో మాణిక్యం, ఈయన కొంచెం షార్ప్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పి మంచి షెఫ్ల చేత ట్రైనింగ్ ఇచ్చాను. కాకపోతే వాళ్ళది వీళ్ళకి లేడీస్ కి ఎక్కువగా ఈమెనే కాదు, గ్రాస్పింగ్ ఆ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి వంట ఫీల్డ్ లో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెఫ్లు చేసిన దానికంటే ఇంకా బెటర్ చేస్తుంది. చాలా బాగా చేస్తారు. నాకైతే లిటరల్ చెప్తున్నా కదా, ఆ గ్రేవీతో తింటుంటే నాకైతే మన ఇంట్లో మన అమ్మ చేస్తే ఎలా ఉంటుంది ఫుడ్ అలా ఉంటుంది. నేను లోటస్ పాండ్ దగ్గర చాలాసార్లు విజిట్ చేశాను, చాలాసార్లు తిన్నాను అనమాట. నాకు చాలా స్పెషల్గా చాలా బాగా నచ్చుద్ది. అరే ఇంత మంచి ఫుడ్ ఒక హోటల్ అయితే ఉంటే బాగుండు కదా అనుకున్నాను. సో దేవుడు కరుణించారు, ఒక 8 months బ్యాక్ అయితే మనకి హోటల్ గారు పెట్టారనమాట. మీరు ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా వదిన గారికి? థ్యాంక్స్ కాదు, ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారా లేదా? నాకు ఆ గిఫ్ట్, నేను ఆ గిఫ్ట్ కాదు కనీసం ఏదన్నా లేడీస్ అంటే వాళ్ళ గోల్డ్ కావాలని అడుగుతుంటారు కదా. అదేం లేదు, ఆమె కావాల్సిన విధంగా ఆమె ఎక్కువ ఆర్భటాలకు పోయే వ్యక్తి ఏం కాదు. అసలు సింపుల్ గా ఉంటారు, సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉంటారు. అసలు కిచెన్ లోకి వెళ్తే ఓనర్ లా ఉండరు, మేము వర్కరే అనుకుంటాం. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు వదిన గారు. మీకైతే సెల్యూట్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళందరికీ మంచి టేస్టీ ఫుడ్స్ అయితే అందిస్తున్నారు. బయట ఉండే హోటల్స్ కంపేర్ చేస్తే డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చారనమాట శ్రీనన్న. సో ప్రతిదీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. మీరు ఎవరైతే ఉన్నారో మన జూబ్లీ హిల్స్ సైడ్ ఉంటే పెరామౌంట్ కాలనీలో ఉన్నటువంటి మన శ్రీనన్న హోటల్కి అయితే విజిట్ చేయండి. షాద్ నగర్ బెంగళూరు హైవే చటన్పల్లి చౌరస్తా దగ్గరే మన శ్రీనన్న హోటల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీ విజిట్ చేయండి. చాలా మంది శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు కూడా డెఫినెట్లీ ఈ సైడ్కి ఇక్కడ వచ్చినప్పుడు డెఫినెట్లీ విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. మంచి టేస్టీ వెజ్ నాన్ వెజ్ మీల్స్. ఫైనల్లీ వదిన గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడుతున్నారు, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. సో డెఫినెట్లీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారు కదా, డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయండి. జనరల్గా ఇళ్లలో జెంట్స్ ఉంటారు, అదే హస్బెండ్స్ ఉండేసి తిడుతుంటారు, అరుస్తుంటారు. సో మా అన్న ఎప్పుడైనా అరిచారు మిమ్మల్ని? ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఫుడ్ విషయం అసలు అవ్వడు. ఏదన్నా కొంచెం తేడా వచ్చినా గానీ ఇంకా కస్టమర్లు ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది కూడా చూడకుండా అది అతని దగ్గర ఉండేటువంటి ఏంటంటే, అరే మన దగ్గర నలుగురు మనల్ని నమ్మొస్తున్నారు, టేస్ట్ చేయాలని వస్తున్నారు, వాళ్ళకి మనం మంచి ఫుడ్ ఇవ్వాలన్న విషయంలో ఏదన్నా మిమ్మల్ని అని ఉంటారు. కానీ సో పర్సనల్ లైఫ్ లో పిల్లలు ఎంతమంది? ఒక బాబు ఏం చేస్తున్నారు? ఓకే సూపర్. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో మంచి ఫుడ్ వేడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.